ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని అనుభవించండి, ప్రభు వాక్యాన్ని వినండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుని కృప కొరకు ప్రతిదినం వేడుకొనండి. ప్రభు తన కాంతిని మీ పైన ఉదయింపజేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త నుండి 4వ అధ్యాయము 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ఆమేన్. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని ఇక్కడికి రమ్ము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె అంటది కదా, నాకు పెనిమిటి లేడు అని అంటది. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎప్పుడున్నవాడు నీవాడు కాదు, నీకు ఇక 5 పెనిమిట్లు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి ప్రతి సత్యాన్ని మనం పరిపూర్ణంగా గమనించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, సమరయ స్త్రీలో ఉన్నటువంటి లోపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించండి, చాలా మందిలో చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి కదండి. యేసు ప్రభు దగ్గరే ఉన్న సమరయ స్త్రీ, యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర ఉన్నాడు, సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గర ఉంది. యేసు ప్రభు సమరయ స్త్రీ యొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నాడని. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, ప్రభు సన్నిధికి వెళుతున్నారు, దేవుని దగ్గరే కూర్చుంటున్నారు. అయినా వారిలో ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. ఏదో ఒక లోపం, ఆ లోపాన్ని మనసులోనే ఉంచేసుకుని, ఆ లోపాన్ని హృదయంలోనే ఉంచేసుకుని, ఆ లోపాన్ని సరిచేసుకోకుండా ప్రభుని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎప్పుడైతే సమరయ స్త్రీకి యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధించారో, సమరయ స్త్రీ హృదయం అంతా మారిపోయిందండి. పరిపూర్ణంగా రక్షణ పొందింది. తాను తీసుకొచ్చినటువంటి కుండ విడిచిపెట్టి పారేసి, దేవుని బిడ్డలారా, ఊర్లోనికి వెళ్ళి నేను మెస్సయ్యను చూశానని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తోడుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తన లోపాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎత్తి చూపించారో, తన చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టేస్తుంది. ఈరోజు చూడండి, చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేకపోతూ ఉన్నారండి. అనవసరమైన వాటిని పట్టుకుని, అనవసరమైన వాటి కొరకు వెతుక్కుని, అనవసరమైన వాటి కొరకు పరుగులు తీస్తూ, అక్కర్లేని వాటి కొరకు పరుగులు తీస్తూ, దేవునికి వ్యతిరేకమైన వాటిని, దేవునికి విరోధమైన వాటిని, దేవుణ్ణి దుఃఖపెట్టేటి వాటిని చాలామంది ఏం చేస్తున్నారంటే వాటి వైపు పరుగులు తీస్తున్నారండి. చాలామంది చెప్తారు కదా, ప్రభు అంటే మాకు చాలా ఇష్టమండి, ప్రభుని మేము ఆరాధిస్తామండి, ప్రభు చర్చికి వెళ్తామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. లోపాలను సరి చేసుకోలేకపోతున్నారు, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు, అక్కర్లేని వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. దేవునికి విరోధమైన ప్రతిదానిని విడిచిపెట్టండి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఈరోజు ఎంతమంది అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఒకసారి గమనించండి. నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, నీ మనసులో వాటిని దాచుకుంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక నుండి నువ్వు అబద్ధాలు ఆడటం మానివేయాలి. మోసపూరితమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టాలి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన కోరికలను విడిచిపెట్టి ప్రభుని ఆరాధించాలి. సమరయ స్త్రీ చూడండి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి, ఆ కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పింది. నువ్వు యేసు ప్రభు గురించి చెప్తున్నావు అంటే నీలో ఉన్న లోపాలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని గురించి చెప్పు. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓకే, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. వారి అవసరతలు, అక్రతలు యేసు నామములో తీర్చండి. పరిశుద్ధాత్మ శక్తివంతమైన కార్యాలు మా బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో జరిగించండి. ఎవరైనా అస్వస్థతలో, అనారోగ్యంలో, బలహీనతలో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, అద్భుతమైన కార్యం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.